కృష్ణా జిల్లాలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కూడా సమీక్షించనున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. కంకిపాడి మండలం గుడవర్రు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టినటువంటి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అదేవిధంగా గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో చేరుకుంటారు. అక్కడ రక్షిత సాగునీటి పథకానికి సంబంధించినటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా పరిశీలించిన తర్వాత ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తారు. తన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశాలు, తాగునీటి సమస్య, వచ్చే వేసవికాలంలో ఉండేటువంటి సమస్యలు, దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి, తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు సమీక్షించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మండలాలు కంకిపాడు మండలం, అదేవిధంగా గుడివాడ మండలాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తరలి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఈ రోజు కృష్ణా జిల్లా రాబోతున్నారు. ఇందుకు సంబంధించి యంత్రాంగం సమీక్షకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రోడ్ల నిర్మాణానికి, త్రాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం ఈ రోజు పవన్ కళ్యాణ్ వివరించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన నిర్వహించేటువంటి సమీక్షలో అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సునీత.